మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, కార్మికులు మరియు ఉద్యోగులలో ఇదే చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. సాధారణంగా కార్మికులు, ఉద్యోగులు, ఇటు పరిశ్రమలో పనిచేసేవారు, కార్యాలయంలో పనిచేసేవారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైనా కనీసం 30 నుండి 40 సంవత్సరాలు కష్టపడి పనిచేసి రిటైర్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ పొందుతారు. మరి రాజకీయ నాయకులు కేవలం 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఎన్నికైతే చాలు వారు పెన్షన్ పొందుతున్నారు. మరి ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్ వస్తుంది. అదే వ్యక్తి రెండోసారి ఎమ్మెల్యే అయితే రెండో పెన్షను, అంటే మొదటిసారి ఒక పెన్షను, రెండోసారి మరి ఒక పెన్షను, ఒకే వ్యక్తి 2 పెన్షన్లు పొందుతున్నారు. అలాగే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అన్ని పెన్షన్లు ఒకే వ్యక్తి పొందుతున్నారు. ఇలా ఇంకో విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక పెన్షను, ఆ తర్వాత ఎంపీ అయితే ఇంకో పెన్షను, అదే వ్యక్తి రాజ్యసభ మెంబర్ అయితే ఇంకో పెన్షను, ఇలా ఎమ్మెల్యేలు కానీ మరియు ఎంపీలు కానీ ఎన్ని టర్ములు చేస్తే అన్ని పెన్షన్లు పొందుతున్నారు. మరి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు కష్టపడి సర్వీసులో పెన్షన్ కోసం డబ్బులు కట్టుకున్న ఈపీఎస్ పెన్షనర్లకు, ఇతర ఉద్యోగులకు పెన్షన్ పెంచమంటే పెంచరు. దానికి కమిటీలని, రిపోర్ట్లని 20 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తూనే ఉన్నారు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు. అదే ఎమ్మెల్యేలకు మరి ఎంపీలకు అయితే వారికి వారే అసెంబ్లీలోను, పార్లమెంట్లోను వారికి వారే ఆమోదించుకొని వారి పెన్షన్లు పెంచేసుకుంటారు. వారికి మాత్రం ఈ పెన్షన్ పెంచుకోవడానికి ఏ కమిటీలు అవసరం లేదు. ఇది ఏమైనా న్యాయంగా ఉందా అని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సాధారణంగా పార్లమెంట్ మెంబర్లలో 70 నుంచి 80% వరకు కోటీశ్వరులే. అయినా వారు ఎన్నిసార్లు పార్లమెంట్కి ఎన్నికైతే అన్నిసార్లు పెన్షన్ పొందుతున్నారు. వారికి కూడా నెలవారీ ప్రభుత్వ పెన్షన్లు అవసరమా అన్నది ఒక ప్రశ్నగానే మిగిలింది. మరి కొంతమంది కోటీశ్వరులు అయి ఉన్న ఫేమస్ సినీ స్టార్లు మరియు ప్రముఖ క్రికెటర్లు, ప్లేయర్స్ కోటీశ్వరులు అయి ఉండి కూడా మాజీ ఎంపీల కోటాలో నెల నెల ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారు. అందులో ప్రముఖ సినీ నటులు రేఖ, జయ బచ్చన్, హేమామాలిని, జయప్రద, గోవింద, చిరంజీవి తదితరులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నెలవారీ పెన్షన్ అవసరమా? వీరికి ఏమి తక్కువ? పైకి దేశాన్ని ఉద్ధరించినట్లు మాట్లాడతారు. వారి పెన్షన్లను ప్రభుత్వానికి సరెండర్ చేయలేరా? అందువల్ల ప్రస్తుత దేశవ్యాప్తంగా ప్రజలు ఒక రాజకీయ వ్యక్తికి, ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఒకే పెన్షన్ ఉండాలని చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాజకీయ పెన్షన్ల విషయంలో వివిధ న్యూస్ ఛానల్స్లో ప్రసారమైన సారాంశాన్ని ఈ వీడియోలో పొందుపరచడం అయినది. पेंशन की बात कर रहे हैं, लेकिन आज हम सरकार से भी ये कहना चाहते हैं कि वो नेताओं की पेंशन भी बंद कर दे। हमारे यहाँ लोकसभा और राज्यसभा के सांसदों को पेंशन दी जाती है आजीवन, और हमारे यहाँ विधायकों को पेंशन दी जाती है। 2018 में हमारे देश के पूर्व लोकसभा और राज्यसभा सांसदों को पेंशन देने पर 70 करोड़ रुपए खर्च हुए थे। इसके अलावा हमारे देश में विधायकों को भी पेंशन मिलती है। सरकार को पेंशन की ये व्यवस्था अब समाप्त कर देनी चाहिए। देश के लोगों के सामने एक मिसाल पेश करनी चाहिए। आज अगर आप सड़क पर जाते हैं तो सबसे बड़ा तर्क जो ये युवा दे रहे हैं वो ये है कि सरकार हमें तो पेंशन नहीं देना चाहती, लेकिन नेताओं को पेंशन कैसे मिल रही है। तो ये एक अच्छा सुझाव हो सकता है। सरकार चाहे तो अब नेताओं की पेंशन जो है हमेशा के लिए बंद कर सकती। ఎంపీల వేతనాల వివరాలను తెలియజేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ సమాచార హక్కు చట్టం ద్వారా లోక్సభ సెక్రటరియేట్ను కోరారు. దీంతో ఎంపీల వేతనాలకు సంబంధించిన వివరాలను సెక్రటరియేట్ వెల్లడించింది. లోక్సభ ఎంపీ ఒక్కొక్కరు సగటున ఏడాదికి
71,29,000 వేతనం. అలాగే రాజ్యసభ సభ్యుడు సగటున ఏడాదికి 43,33,000 రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. గత 4 ఏళ్లలో లోక్సభ సభ్యులు దాదాపు 1,554 కోట్ల పైచులుకే వేతనాలను అందుకోగా రాజ్యసభ సభ్యులందరూ సుమారు 443 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. గత 4 ఆర్థిక సంవత్సరాల్లో ఎంపీలకు జీతాలు, ప్రోత్సాహకాలు కలుపుకొని 1,997 కోట్లు చెల్లించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. సభ జరిగేటప్పుడు వచ్చి కలిసి మాకు మరి వయోరీత్యా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పెన్షన్స్ను కూడా కొంత పెంచాలని చెప్పి వారు కోరినారు అధ్యక్ష. అందువల్ల ఈ పెన్షన్కి సంబంధించి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కనీస పెన్షన్ను 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు మాజీ శాసనసభ్యులకు పెంచుతూ మరి అప్పర్ సీలింగ్ 70,000 రూపాయలకు పెంచుతూ మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే తెలంగాణలో ఒక్కరోజు ఎమ్మెల్యే అయితే చాలు జీవితాంతం నెలకి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఈ బిల్లు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా పాస్ అయిపోయింది. सदस्यगण, अगर सदन सहमत है, आप सबकी सहमति है, तो दोनों को हम लोग एक साथ लेते हैं. माननीय राजीव सातव जी, इस बिल को भी, इस अमेंडमेंट बिल को भी मैं इंट्रोड्यूस करा दूं, फिर आप. ठीक है, यही है ना. The Salaries, Allowances and Pension of Members of Parliament Amendment Bill 2020. Shri Prahlad Joshi to move a motion for consideration of the Salaries, Allowances and Pension of Members of Parliament Amendment Bill 2020. Sir, with your permission, I move that the salary, allowances and the pension of the members of Parliament Amendment Bill 2020 as passed by Lok Sabha be taken into consideration. धन्यवाद माननीय मंत्री जी. मोशन मूव. अब दोनों बिल पर हम सारे सांसद एक साथ बात करेंगे. माननीय राजीव सातव जी. भी हमारे देश के रक्षा बजट में एक बहुत बड़ा हिस्सा वेतन और पेंशन में जाता है. आगे इन अग्निवीरों को पेंशन नहीं देनी पड़ेगी, तो क्या सैन्य बजट को संतुलित करने के लिए ही ये स्कीम लाई गई है? अगर हां, तो फिर उन सदन वीरों की पेंशन और भत्तों पर कैंची क्यों नहीं चलती, जिनके करोड़पति होने के बावजूद देश में सालाना सैकड़ों करोड़ रुपए पूर्व विधायक, पूर्व सांसदों की पेंशन पर खर्च किया जाता है. आपकी टीवी स्क्रीन पर एक तरफ सेना में भर्ती के लिए जाने वाले युवा हैं, जो राष्ट्र सुरक्षा का एहसास हमेशा देते आए, क्योंकि उन्हें उनके परिवार और भविष्य की सुरक्षा का भरोसा हमेशा रहा. अब नई योजनाओं में युवाओं के मन में भरोसे का संकट. दूसरी तरफ राजनेता है, जिनकी भविष्य की राजनीति और समाज सेवा का चाहे अता पता भी न रहे, लेकिन इनके भविष्य की सुरक्षा का भरोसा हमेशा इनके पास रहता है. 4 साल के लिए एक नए सैनिक को ले रहे हैं, उसके बाद इसको भी रिटायर कर रहे हैं. तो एक विधायक है, वो 5 साल के लिए रह रहा है, उसको उसके बाद मिल रहा है पेंशन. अग्निवीर 4 साल देश सेवा करने के बाद पेंशन के हकदार नहीं रहेंगे, लेकिन सदन वीरों की स्थिति देख लीजिए. लोकसभा के 3,580 पूर्व सांसदों को अभी पेंशन दी जा रही, जबकि 268 पूर्व सांसदों के निधन के बाद उन पर आश्रित पेंशन पा रहे हैं. राज्यसभा के 508 पूर्व सांसद पेंशन ले रहे हैं, जबकि राज्यसभा के 219 पूर्व सांसदों के आश्रितों को पेंशन दी जा रही है. 2017-18 के आंकड़ों के मुताबिक देश में जहां पूर्व सांसदों की पेंशन पर हर महीने 58 करोड़ रुपए खर्च हो रहे थे, 2018-19 में पूर्व सांसदों की पेंशन पर खर्च बढ़कर 70 करोड़ 50 लाख रुपए प्रति महीने हो गया. साल का हिसाब आप खुद लगा लीजिए, कितना पैसा पूर्व सांसदों की पेंशन पर जा रहा है. आपकी सैलरी आपके काम के आधार पर हर साल आपके अधिकारी तय करते होंगे. दुनिया के तमाम देशों में भी जनप्रतिनिधि अपनी सैलरी और सुविधाओं पर खुद फैसला नहीं कर सकते हैं, लेकिन हमारे देश में सांसद हो या विधायक अपनी सैलरी और भत्ते का फैसला सदन में आपस में मिलकर आम सहमति से ही कर लेते हैं. अब तक सेना के जवानों के पास 17 साल की नौकरी, फिर पेंशन समेत दूसरी सुविधाएं रही. इसी सामाजिक सुरक्षा के दम पर जवान देशवासियों को राष्ट्र सुरक्षा का एहसास देते आ रहे हैं. अगर फंड मुद्दा वहाँ है, तो फिर नेताओं के लिए क्यों नहीं? जबकि 2020 की एक RTI के मुताबिक रेखा और चिरंजीवी जैसे अभिनेताओं को भी पूर्व सांसद होने के नाते 39,000 रुपए और 27,000 रुपए की हर महीने पेंशन दी जाती है. कई बड़े उद्योगपति भी देश में अभी पूर्व सांसद होने के नाते महीने के 25,000 रुपए की पेंशन अपने खाते में पाते हैं. लोकसभा में 88% सांसद
देश में 78% विधायक करोड़पति हैं। आपको जानकर हैरानी होगी कि हमारे देश में अगर कोई नेता विधायक भी बन जाए और बाद में सांसद भी, तो पूर्व विधायक और पूर्व सांसद दोनों की पेंशन पाता है। विधायक अगर सांसद बन जाए तो सांसद होने की सैलरी भी उठाता है, पूर्व विधायक होने की पेंशन भी। అంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఒక పెన్షన్, ఒకసారి ఎంపీ చేస్తే ఒక పెన్షన్, 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకొక పెన్షన్, 3 సార్లు ఎంపీ చేస్తే ఇంకొక పెన్షన్. అంటే ఎన్నిసార్లు ఎన్ని టర్ములు, ఒక సంవత్సరం దగ్గర నుంచి మొదలుకొని, సంవత్సరం చేస్తే చాలు మొదలుకొని ఎన్ని దఫాలు మీరు ఎమ్మెల్యేలు అయితే అన్ని పెన్షన్లు. అంటే మీకెందుకు మరి? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అల్లాడిపోరా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పెన్షన్ విధానం రద్దు చేపిస్తారా? ఆ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మొత్తం రద్దు చేసుకుంటారా? లేదు మీరు ఏమైనా డబ్బు లేకునేటువంటి వాళ్ళ, మాలాగా 40 సంవత్సరాలు ఏమైనా పూర్తిగా మా వయసు అయిపోయేంత వరకు సేవ చేసేటువంటి సేవ మీరేమన్నా? మీరు ప్రజాసేవ చేస్తున్నారు కదా, మరి మీరెందుకు పెన్షన్ తీసుకుంటున్నారు? అంటే ఈ ప్రజలకు తెలియాలి, వాళ్ళకు ఒక న్యాయం, 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాడికి ఒక న్యాయం. ఆయన సంవత్సర కాలం ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే ఆయనకి పెన్షన్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? ఈ పెన్షన్ ఇవ్వటమే కాదు, ప్రజలకు ఇంకోటి కూడా తెలియాలి, వాళ్ళకిచ్చే రాయితీలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వరు. వాళ్ళు టెలిఫోన్ దగ్గర నుంచి వాళ్ళు విమానాల్లో ప్రయాణం చేసేంత వరకు అన్నిట్లో రాయితీలే. మరి మీకెందుకు రాయితీలు? అంటే మీకు రాయితీలు ఇవ్వాలి. ఇంకొక విచిత్రం, వీళ్ళ జీతాలు పెంచుకోవాలంటే, వీళ్ళ పెన్షన్లు పెంచుకోవాలంటే వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, శాసనసభల్లో లేకపోతే పార్లమెంట్లో వాళ్ళే డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళ జీతాలని. మాలాగా పిఆర్సీ కమిటీలు ఉండవు, కమిషన్లు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఎంత అనుకుంటే అంత పెంచుకోవచ్చు. ఇంత అన్యాయమా? 40 సంవత్సరాలు, దాదాపుగా 62 సంవత్సరాల పాటు మా వయసు ఉడికిపోయేంత వరకు మీరిచ్చేటువంటి సేవల్ని ప్రజలకు నేరుగా చేర్చే ఉద్యోగులకు ఒక న్యాయం, ఎప్పుడో సంవత్సరమో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు పదవిలోకి వస్తే మీకు ఒక న్యాయం. ఇది ఎంతవరకు సభ ఆలోచించండి. మరి అటువంటి మీరు హామీ ఇచ్చినటువంటి ఆ సిపిఎస్ రద్దుని మీరే చెప్పారు. అన్యాయం, దుర్మార్గం, 1500 2000తో వాళ్ళు పెన్షన్ ఏ విధంగా తీసుకొని బతుకుతారు. కాబట్టి మేము రాగానే మీ యొక్క పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించమని చెప్పినటువంటి మీరు ఇన్ని రోజులు ఆలస్యం. మాజీ ఎంపీలకు పింఛను ఇవ్వడంపై నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంట్కు మాత్రమే సొంతమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఇతర వ్యవస్థల జోక్యం తగదని తేల్చి చెప్పారు. మాజీ ఎంపీలకు పింఛను, ఇతర సదుపాయాలు కల్పించే విధానాన్ని రద్దు చేయడంపై అభిప్రాయం చెప్పాలని బుధవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడాన్ని విపక్ష సభ్యులు రాజ్యసభలో ప్రస్తావించగా జైట్లీ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ऐसा लग रहा है कि जैसे हम लोग खजाना लूटे ले रहे हैं। एक्स एमपी बेचारे असहाय, हमारे हरदोई में एक एक्स एमपी के लड़के पोते पेंटिंग का काम कर रहे हैं, मजदूरी का काम कर रहे हैं। इतना गरीबी, इस बुरी स्थिति में जब एक्स एमपी रह रहे हैं, एमपी रह रहे हैं, उस पे अगर हमारी इमेज इस तरह खराब की जाएगी और इस तरह उनको सुविधा बंद कर, हम क्या करेगा? जो कोर्ट नेता सदन से कहूंगा इस पे कुछ सर, when a Supreme Court judge says 80% of ex-MPs are crorepati's, I think this is a very serious issue, sir. And I, with the greatest of respect, I have to say that this is an astonishing statement to come from the highest in the land. So I would request the leader of the house to take note of this statement and the sentiments of the members of the house, because we'll all be ex-members someday or the other, and I am sure 80% of us are not crorepati's. Parliament is the one and only authority that determines how public funds are to be spent. And this is an authority of Parliament that no other institution really can exercise that power. It's only Parliament which can exercise that power. And therefore, who is entitled to pensions? What is the quantum of pensions? It's an area which exclusively falls within the domain of the Parliament. That's the position of this government. I understand the sentiments expressed by the honourable members, and the government will always stick to this position. And I think as a part of an inter-institutional discipline,
This is a constitutional position which all institutions will eventually have to respect. మాజీ పార్లమెంటు సభ్యులకు ఇస్తున్న రాయితీలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీలకు పింఛన్ను, రవాణా భత్యం సహా ఇతర సదుపాయాలు కల్పించడాన్ని తప్పుబడుతూ లోక్ ప్రహారీ అనే స్వచ్ఛంద సంస్థ ఈ వ్యాజ్యం దాఖలు చేయగా, పదవీ విరమణ తర్వాత కూడా ఎంపీల గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు ఆయా సదుపాయాలు కల్పిస్తున్నట్లు మార్చిలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది. ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాతే ఆర్థిక బిల్లులో ఎంపీల వేతనం, పింఛన్ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరించాలనే నిబంధన పొందుపరిచినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఎంపీల వేతనాలు, ఇతర భత్యాల్ని సమీక్షించేందుకు స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలనే అంశంపై సుప్రీంకోర్టు వివరణ కోరగా అది తమ పరిశీలనలో ఉన్నట్లు గత విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. కేంద్రం వాదనతో ఏకీభవించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాజ్యంపై తీర్పును మార్చిలో వాయిదా వేసింది. ఇవాళ కొట్టివేస్తున్నట్లు నిర్ణయం వెల్లడించింది. ఈ దేశవ్యాప్త ఆందోళనను అర్థం చేసుకుని ప్రప్రథమంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భగవత్ సింగ్ మాన్ ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఒకే పెన్షన్ అందిస్తామని ప్రకటించి అమలు చేశారు. అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ కూడా నిర్ణయం చేయాలని, దేశవ్యాప్తంగా ప్రభుత్వాల ఎంపీలు, ఎమ్మెల్యేల పెన్షన్లు అదనపు ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. Punjab Chief Minister Bhagwant Mann has announced that Punjab MLAs will henceforth not get multiple or family pensions. Only one pension will be given even if an MLA has served 5 or 6 terms and not an additional pension for each term served. में 2 बार जिते, 5 बार जिते, 7 बार जिते, पर उन्होंने पेंशन सिर्फ 1 टर्म दी मिलूगी. सिर्फ 1 टर्म दी ਪੈਨਸ਼ਨ ਉਹਨੂੰ ਮਿਲੂਗੀ, ਜਿੱਤ ਭਾਵੇਂ ਉਹ ਜਿੰਨੀ ਵਾਰੀ ਮਰਜ਼ੀ ਜਾਵੇ, ਤੇ ਨਾਲ ਕਰੋੜਾਂ ਰੁਪਈਆ ਜਿਹੜਾ ਇਹਦੇ ਪੈਨਸ਼ਨਾਂ ਘਟਾਉਣ ਨਾਲ ਬਚੂਗਾ, ਉਹਨੂੰ ਲੋਕਾਂ ਦੀ ਭਲਾਈ ਤੇ ਖਰਚ ਕੀਤਾ ਜਾਊਗਾ. Right, Punjab Chief Minister Bhagwant Mann has in fact announced that Punjab MLAs will henceforth not get multiple or family pensions. Only one pension will be given even if an MLA has served 5 or 6 terms and not an additional pension for each term that has been served. మాజీ ఎమ్మెల్యేల పెన్షన్కు సంబంధించి పంజాబ్లో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యేలకు ఇకపై 1 టర్మ్ మాత్రమే పెన్షన్ చెల్లించనున్నారు. పంజాబ్ శాసనసభ సభ్యుల పెన్షన్, వైద్య సౌకర్యాల నియంత్రణ బిల్లుకు పంజాబ్ గవర్నర్ ఆమోదం తెలపగా పంజాబ్ ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారంటూ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. ఈ విధానం అమల్లోకి రావడంతో పంజాబ్ ప్రభుత్వానికి ఏటా 19,53,00,000 రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.